ఇది 4 రోజులు తూతూ మంత్రం అనిపిస్తే నిజంగా ప్రజలు అప్లికేషన్లు తీసుకుంటున్నారు. సార్ మొన్న మీకు అప్లికేషన్ తీసుకున్నాం కదమ్మా, నీకు రాబోతుంది, ఈసారి ఓటు మాకు వేయండి, నెక్స్ట్ మీకు ఇల్లు చేతికి వచ్చేస్తుందని చెప్పే కార్యక్రమం చేయబోతున్నాను అనేది ప్రధానంగా బీఆర్ఎస్ ఎలిగేషన్ చేస్తా ఉంది. సో ఇదే అటువంటి కార్యక్రమాలకు ఏమైనా పూనుకున్నారా? పూనుకుంటే కనుక రేపొద్దున ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుందో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్ వాళ్ళు చేసినారని అందరు అట్లనే చేస్తారని అనుకోవద్దు సార్, అది భ్రమ. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఒకసారి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి హోదాలో వనపర్తిలో ఒక బహిరంగ సభ పెట్టి ఒక పెద్ద మాట అన్నారు, మీకు గుర్తు ఉండే ఉంటుంది. రేపొద్దున ప్రపంచం బద్దలైపోతుంది, రేపొద్దున శాసనసభలో పెద్ద ప్రకటన చేయబోతున్నా, రేపొద్దున చూడరు మీరు టీవీలలో అని అన్నాడు. ఎన్నికల టైంలో ఆ మాట అన్నాడు. పొద్దున్న లేచి అందరు టీవీలో పెట్టుకొని చూసారు, ఏం లేదు. తర్వాత రైతులందరినీ పిలిపించుకొని అది కూడా మళ్ళీ ఎన్నికల సమయమే, రైతులందరినీ పిలిపించుకొని బహుశా కేసీఆర్ పుట్టింది అందుకోసమేనేమో, మీ అందరికీ మొత్తం ఇక రేపటి నుంచి ఇప్పుడే చెప్పేస్తున్నా, మీరు జీవో ఇచ్చేసేయండి, నేను సంతకం పెడతా, నువ్వు లెటర్ పెట్టు, రేపు పొద్దున్నే ఇక మీకు మొత్తం ఎరువులు మొత్తం ఉచితం, మీరు పోయి తెచ్చుకోండి అని అన్నాడు. ఆడవే చూస్తే ఏం లేదు. తర్వాత ఆర్టీసీ కార్మికులు ఆ రోజు ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళు ఉద్యమం నడిపిస్తుంటే అందరిని పిలిపించి సాంబార్ అన్నం పెట్టి వాళ్ళతో పాటు పంక్తిలో కూర్చొని భోజనం చేసుకొని అంతా అయిపోయినాక ఇక రేపు పొద్దున నుంచి చూసుకోండి మీరు ఎట్లుంటుందో. అది ఎప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికలు అప్పుడు రేపు పొద్దున చూసుకోండి మొత్తం మీరు అని అన్నాడు. కట్ చేసి చూస్తే ఏం లేదు, మళ్ళా పూర్తిగా యూనియన్ని మొత్తానికే తొక్కిపెట్టి దాన్ని భూస్థాపితం చేసినటువంటి చరిత్ర మీది. మీకేం తెలుస్తాయి సార్ ప్రజల బాధలు, ఏం తెలుస్తాయి మీకు? కాబట్టి నేను ఏమంటున్నా సార్, ఈరోజు గ్రామ సభలో గ్రామ సభల్లో ప్రజలు వచ్చి అయ్యా మాకు ఇది ఫలాంది కావాలి అని దరఖాస్తు చేసుకుంటున్నారు. అవును. తర్వాత మాకు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. అవును. అయితే నిజంగా లబ్ధిదారులు ఏమంటున్నారు తెలుసా? ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఇస్తారని అడుగుతున్నారు. దీనికి ఎక్కడ సమాధానం చెప్పేస్తే లబ్ధిదారులు సైలెంట్ అయిపోతారో, లేకపోతే లబ్ధిదారులకు విషయం అర్థమైపోతుందో, మా రాజకీయ జీవితము గతంలో మేము యూనియన్లను ఎట్లయితే భూస్థాపితం చేసేసాం అట్లనే మా రాజకీయ భవిష్యత్తు ఎట్లా భూస్థాపితం అయిపోతానో భయంతో వెంటనే పక్కన ఉంటారు కదా, వాళ్ళందరూ అరే నువ్వు పోయి పోరా అని చెప్పేసి వెనుకకి వెళ్ళి వచ్చిన పిల్లల్ని ఓరొకరు అమాయకుల్ని గిల్లుతారు. వాడు గిలువని కయ్యం అంటాడు. కయ్యం అనేసరికి ఏమవుతుంది, ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది. వాడు ఎందుకు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు ఏం తెలియదు. ఓ చిన్న ఉదాహరణ చెప్తా. ఖమ్మంలో ఒక అమ్మాయి మాట్లాడింది మంత్రుల గురించి. 3 మంత్రులు ఉన్నారు, వచ్చిండ్రు, ఏం చేసిండ్రు, ఇంకా మాటలు మనం అనవద్దు, అందరికీ తెలుసు ఆ మాటలు. ఆ అమ్మాయి వయసుకు అమ్మాయి మాట్లాడిన మాటలకి ఏమైనా సంబంధం ఉందా సార్? నేను అదే అమ్మాయిన ఈరోజు ఆ అమ్మాయి మాటల్ని ఇదే బీఆర్ఎస్ పార్టీలకు మీరే మాట్లాడిపించారు కదా, లేకపోతే ఏదో ఒక మీడియా ఛానల్ ఎవరో వీడియో తీసారు కదా, ఆ వీడియో తీసిన పర్సన్ నేను అడుగుతున్నా, మరి ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఎడిపోయారు సార్? మంత్రులుగా ఇండ్లలో ఊసాలే, ఫామ్ హౌస్లో ఊసాలే, వాళ్ళు మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తే పాయింట్లు మీనికి పెట్టుకొని వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి మీ కష్టం ఏంది అని అడిగినరు. ఆ కష్టం వచ్చినప్పుడు వెంటనే చేతులకెళ్ళి రాసి ఇచ్చేసిన తీసుకోవడానికి ఆస్తి కాగితాలు కాదు, అది అన్ని సమాచారం క్రోడీకరించుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఖమ్మం పోయినరు, అక్కడ రివ్యూ మీటింగ్ జరిగింది, ఏం చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికకు వచ్చింది, ఢిల్లీ నుంచి బృందం వచ్చింది, సర్వే చేసుకున్నారు. దాని తర్వాత తదనంతరం పెద్ద అన్నగారు చెప్పాలి, బీజేపీ వాళ్ళు ఇప్పుడు అక్కడ నుంచి నిధులు ఎట్లా వస్తాయో చెప్పాలి. కాబట్టి ఇది ఆ రోజు ప్రభుత్వం తరఫు నుంచి ఏమి ఇచ్చారు సార్? రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా కేంద్రం ఏమిస్తుంది, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలని ఇదొక ప్రక్రియ. దీన్ని ప్రభుత్వం క్రోడీకరించుకోవాలి. ఈలోపు వాళ్ళు ఉంటారా? సార్ ఆల్రెడీ అక్కడ అంటే ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీగా ఇన్స్టెంట్గా హెల్ప్ ఎవరికి కావాలనో వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేసేసింది గవర్నమెంట్. తర్వాత నష్టపోయిన వాళ్ళకు ఏం చేయాలి పీరియాడికల్గా వాళ్ళకి చేస్తారు. అయితే ఈరోజు అన్నగారు ఉండి మొన్న మంత్రి గారు వస్తే 20 లక్షలు ఇల్లు ఇవ్వండి అని అడిగారు, ప్రధానమంత్రి పథకం కింద కట్టుకోండి. ఎస్, మీరు దేశంలో ప్రభుత్వంలో ఉన్నారు సార్. మేము బీజేపీ పార్టీని ఏం అడుగుతలేము, యూనియన్ గవర్నమెంట్ని అడుగుతున్నాం. ఆ యూనియన్ గవర్నమెంట్ నడిపిస్తుంది బీజేపీ పార్టీ. మంత్రులు మేము అడుగుతాం, డెఫినెట్గా అడుగుతాము. మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మా అర్జీ పెడతాం, మా దరఖాస్తు పెడతాం, మీరు మాకు సాయం చేయండి అని చెప్పి అర్థిస్తాం. వాళ్ళని అన్న అంటాం, అయ్యా అంటాం, బతిమలాడతాం, అన్నీ వేసి తెచ్చుకుంటాం. ఎందుకు అంటే ఇది కేంద్ర రాష్ట్రము, ఇది రాష్ట్ర ప్రభుత్వం, రెండు సమన్వయంగా పనిచేస్తాం. మాకేం నియంత పోకడలేవు. వాడిని మేము అడిగేది, మేము ఎందుకు అడగాలి? వస్తే రాని, నేను కనీసం పోయి ఒక వెల్కమ్ కూడా చెప్పాను, నియంతో మాకేం లేదు. కాబట్టి మేము డెఫినెట్గా అడుగుతాం సార్. వాళ్ళని అడగడం మా బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడము మా బాధ్యత. అయ్యా అంటాం, అబ్బా అంటాం, అన్ని మాటలని మేము ఖచ్చితంగా తెచ్చుకుంటాం. అయితే అన్న ఇవి ఇంతకుముందు వీళ్ళు పెద్ద ప్రశ్న వేస్తున్నారు, ఎవరికి ఇచ్చినారు 500 గ్యాసు, అసలు ఎవరికి ఇవ్వలేదు, అరాకొర మందికి ఇచ్చినారు అని. సార్
ఇది ఒక అప్లికేషన్ నేను తెప్పించుకున్నా. ఇది ఎక్కడొచ్చింది తెలుసా? 2 లబ్ధిదారు పేరు, వాళ్ళ ఎల్పిజి ఐడి నెంబరు, వాళ్ళ ఎఫ్పి షాప్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు. ఇది అంటే 500 గ్యాస్ కానీ 200 యూనిట్లు కానీ మేము ఏం ప్రాతిపదికన ఇచ్చినాము? వైట్ రేషన్ కార్డు ప్రాతిపదికన ఇచ్చినాం. వైట్ రేషన్ కార్డు ప్రాతిపదికన ఇచ్చి వీళ్ళు పొద్దున్న లేచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారు అంటారు కదా. 2 విషయాలు చెప్తా సార్, 2 విషయాలు చెప్తా. ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తాం. ఎందుకంటే మీ వల్ల, మీ దోపిడీల వల్ల, మీ అన్యాయాల వల్ల, మీ అక్రమాల వల్ల 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్పుల కూపలో పేదరికలో మగ్గిపోయినరు. కాబట్టి ఈరోజు డెఫినెట్గా ఇస్తాం, అది మా బాధ్యత. మా పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం మా బాధ్యత. అయితే మా పార్టీ కార్యకర్తల్ని మేము ఎట్లా కాపాడుకుంటామో అట్లాగే అర్హులైన పేదలకు అందించడం కూడా మా బాధ్యతనే. అందుకనే ఇంద్రమ్మ కమిటీలు వేసినాం. ఇంద్రమ్మ కమిటీలు ఎవరికి వేసినాము? లగ్జరీ కార్లలో, లెక్సస్, ల్యాండ్ క్రూజర్, ఫార్చునర్ కార్లలో వచ్చిన వాళ్ళని వేయలేదు. గ్రామాలల్లో వాడు రోజువారీ కూలి వేసుకుంటాడో, లేకపోతే దారిద్ర్య రేఖ దిగువన ఉన్నాడో, లేకపోతే ఆ కష్టాలు, ఆ బాధలు తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళని చూసి ఇంద్రమ్మ కమిటీ వేసినాం. ఇంద్రమ్మ కమిటీల సభ్యులను ఎందుకు వేసినామంటే ఆ కష్టం ఏందో వానికి తెలుసు. ఆ రోజు రేషన్ కార్డు లేకపోతే ఆ బాధ ఎట్లుంటుందో వానికి తెలుసు. కాబట్టి ఇవన్నీ చెప్పుకోవడానికి బాగున్నాయి సార్. ఇదే వాస్తవాలు సార్. ఇవన్నీ అయితే ఇవన్నీ ఉంటాయి. అయితే సార్ మీరు రైతు సమితిలు ఎందుకు వేసారు? మరి ప్రభుత్వం ఉంది కదా, రైతు సమితిలు ఎందుకు వేసారు? మీ పార్టీకి రైతు సమితికి అధ్యక్షుడు ఎవరో తెలియదు మీకు ఇప్పటి వరకు. మళ్ళీ మీరు ఎందుకు సార్ మాట్లాడతారు? ఇక మళ్ళీ మాట్లాడితే ఇక బాగుండదు. అయితే సార్, అయితే వీళ్ళకు ఈ రోజు ఈ అరాకోర ఎందుకు వచ్చినాయి తెలుసా సార్? 12,07,558 అప్లికేషన్లు ఆన్లైన్లో పెట్టినవి. ఆన్లైన్లో అంటే వీళ్ళు సర్వర్ పనిచేస్తున్నప్పుడు పెట్టినటువంటి 12,07,558 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎంతమందో సర్వర్ పనిచేస్తలేదని, పనిచేసిన వాళ్ళు అప్లై చేసిన వాళ్ళకి. అందుకోసమనే ఈ రోజు రేషన్ కార్డుల ప్రక్రియ అనేది పూర్తి స్థాయిలో జరగాలి. గతంలో జరిగినటువంటి అన్యాయాలు ఇక్కడ జరగకూడదు అన్న ఉద్దేశంతోనే మేము చేస్తున్నాం. అయితే ఎందుకు లేట్ అవుతుంది అని అడుగుతున్నారు. అయితే వీళ్ళు సార్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉంటే ఎన్ని దొంగ జీవోలు ఇచ్చారు తెలుసా సార్? అసలు ఈ జీవోలు ఇచ్చిరని ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ, ప్రజలకు మీడియాకి ఇడిచిపెట్టుర్రి. అధికారంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి చాలా మంది ఆఫీసర్లకు కూడా తెలియదు. అట్లాంటిదే ఒక జీవో నెంబర్ చెప్తా సార్ నేను. లెటర్ నెంబర్ వచ్చేసి నోట్ 343 PRL SCM 23. ఇది INPR డిపార్ట్మెంట్ ఇచ్చింది. 15 కోట్లు ఇచ్చింది సార్. ఎందుకు ఇచ్చిందో, ఎవరికి ఇచ్చిందో ఎవరికి తెలియదు. దీని గురించి RTI అడిగితే నో ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునేది ఈ కార్యక్రమాలు చేయట్లేదు. లేదు, అట్లా కాదు సార్. స్థానిక సంస్థ మరి విపక్ష నుంచి వస్తున్నటువంటి ఈ కామెంట్లకు మీరు ఏ సమాధానం చెప్తారు సార్? విపక్షం నుంచి కామెంట్లు వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే విల్ లీవ్ ఇట్ సార్. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు ఆడలేక మంగళారం అని మాట్లాడిన మాటలు ఈ రోజు మేం చేసినట్టే వీళ్ళని కూడా అదే ట్రాప్ లా పాడేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో పరిపాలన కేవలం 10 ఏళ్ళే చేశారు. 10 ఏళ్ళు చేసిన మీకే ఎన్ని తెలివితేటలు ఉంటే ప్రజలకు మంచి చేయాలని 60 ఏళ్ళు పాలించినటువంటి మాకెంత అనుభవం ఉండాలి. మీరు అతి జ్ఞానము కాబట్టి మీరు ప్రజల్ని 10 ఏళ్ళు ఎట్లయితే చేసేసిండ్రో సార్. ఇంతకు ముందు సార్ మాట్లాడుకుంటూ సర్వే ఏమైంది అని అన్నాడు. ఒక్కరోజు సర్వేలా మీరు ఈ రోజు తెలంగాణలో అటెండెన్స్ ప్రజెంట్ సార్ చెప్పకపోతే మీరు తెలంగాణలో కాదు, మిమ్మల్ని తెలంగాణకి నిషేధిస్తామని ఆర్డర్స్ పాస్ చేశారు. నియంతలాగా మాట్లాడారు. కానీ ఈరోజు ప్రభుత్వం అట్లా చేయలేదు. దానికి స్టిపులేటెడ్ టైం పెట్టి అధికారులు ఇంటికి పంపించి దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ వేసినాం. అయితే ఒకరోజు సర్వే ఏమైందంటే ఫామ్ హౌస్ పోయింది. కులగణన చేసింది ఏమైంది అంటే ప్రభుత్వం దగ్గరికి వచ్చింది. ఎందుకంటే అది ప్రభుత్వం నువ్వో నేను ఇద్దరం రాసుకోలేదు. ఎవడో ఈ కార్యకర్తలు పోయో లేకపోతే వాడు మీరు చేసేది ప్రజలకి, పేద ప్రజలకి మంచి జరగాలని అనుకుంటున్నారు. 100% మంచిదే. కానీ ఏంటి నిజంగానే మరి ఎప్పటికల్లా నిజంగా ఇప్పుడు నిజంగా మళ్ళీ 4వ తారీఖు డేట్ మార్చారు. ఆ రోజు అయినా పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ లబ్ధిదారులకి న్యాయం జరుగుతుందా? మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీ ఇస్తున్నా. చెప్పండి. డేటు మార్చలేదు. ఫైనల్ చెప్పండి. డేటు మార్చలేదు. 4వ తారీఖున 4వ తారీఖు కల్లా
అదే సార్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కి ఫస్ట్ టర్మ్ 26 తారీఖు నాడు రేపటి నుంచి చేస్తామన్నారు, అది full చేస్తామన్నారు. fill అయిపోతుంది. అవును, అవును. అది 26 full fill తారీఖు అయిపోయింది. మరి చేస్తామన్నారు. ఇంకేంది? 26 తారీఖు కల్లా కంప్లీట్ చేస్తామని ఇప్పటికి చెప్పారు. 4 సార్లు అవును 4 సార్. వాయిదాలు పోయినాయి. 26 తారీఖు వరకు చేస్తామన్నారు. వేస్తామనలేదు. మరి 26 తారీఖు నుంచి మొదలు అని చెప్పినాం. మీకు కావాలంటే పేపర్ స్టేట్మెంట్స్ ఏమో లేకపోతే 26 క్యాబినెట్ జీవో ఒక్క కాపీ సెకండ్ ఇస్తాం. ఓకే సార్, క్యాబినెట్ జీవో కాపీ ఇప్పుడు ఇస్తాం. ఇప్పుడు అయితే ప్రతిపక్షాల నుంచి వాదనలు వినపడుతున్నాయంటే కనీసం ఇప్పటి వరకు మీరు ఎంక్వైరీ చేసి ఎంతమంది లబ్ధులు వారికన్నా అందజేస్తే అవును సార్, ఆల్రెడీ గ్రామ సభలో లిస్ట్ ఇచ్చేసినాము. ఆల్రెడీ గ్రామ సభలో లిస్ట్ ఇచ్చేసిన అంటే తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళీ వచ్చే నెల అయితే కడుతున్నారు కదా? ఏమైంది సార్, అయితే ఏమైందంటే ఇప్పుడు గ్రామ సభలో మేజర్ జరుగుతున్న ఒక గొడవ గురించి చిన్న ఉదాహరణ చెప్తా సార్. తొందరగా అంటే ఉదాహరణ అంటే please. అదే సబ్జెక్ట్. లేదు. అయితే ఏమైందంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ప్రజాపాలన కాయిదం ఇచ్చేసారు. అయితే ఇప్పుడు ఊర్లో లిస్ట్ వచ్చింది ఆల్రెడీ. Okay. ఊర్లో ప్రజాపాలన ఉన్న వాళ్ళు ఊర్లో ఇచ్చారు. ఆ డేటాను తీసుకొని ఒక లిస్ట్ ఇచ్చేస్తాం. లిస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అన్నదమ్ముళ్ళు ఉన్నారు అనుకుందాము. అన్న నాకు ఇల్లు వచ్చింది, నీ పేరు రాలేదు అన్నాడు. అయితే ఇప్పుడు అన్న హైదరాబాద్లో ఉన్నాడు, తమ్ముడు ఊర్లో ఉన్నాడు. తమ్ముడికి వచ్చింది, ఊర్లో రాలేదు. అప్పుడు ఇదేంది అంటే, సార్ నాకు ఇల్లు రాలంటే మీరు అక్కడ ఇచ్చినారు కదా, మరి అక్కడ ఒకసారి ఇంకోటి వెరిఫై నేను చేసినారా కూడా- అంటే నేను కూడా వెరిఫై చేస్తే పాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. కానీ పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి ఇవ్వము. ఇది లేదు, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పేసి కూడా నో సార్, నో మేము ప్రజల దగ్గర అభిప్రాయ సేకరణ తీసుకుంటే మాకు వచ్చినట్టు feedback సార్. వారు ఎవరన్నా మరి సార్ ఒకటి వాళ్ళన్నా అబద్ధం చెప్పి ఉండాలి, వాళ్ళన్నా అబద్ధం చెప్పి ఉండాలి, లేదా అర్థం కాకుండా అబద్ధం చెప్తారు. వాళ్ళు direct application చేతిలో పట్టుకుని. రెండు చెప్తున్నా, అబద్ధం అన్నా చెప్పి ఉండాలి, అర్థం కాకపోయిందన్నా చెప్పాలి. ఎందుకు అంటే ఇంకోటి మీరు అక్కడ ఎవరైతే అధికారులు పెట్టారో వాళ్ళకి పూర్తిగా అవగాహన లేని అధికారులు పెట్టారో కూడా చాలా పెద్ద గొడవలు జరిగింది. సార్ ఇప్పుడు దిస్ ఇస్ కాల్డ్ హ్యూమన్ ఎర్రర్స్, దిస్ ఇస్ నాట్ గవర్నమెంట్ ఎర్రర్స్, దిస్ ఇస్ హ్యూమన్ ఎర్రర్స్. ఎందుకంటే అధికారిగా ఆయన చెప్పాల్సినటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకోకుండా ఆయన తప్పు సమాచారం ఇస్తే అది గవర్నమెంట్ బాధ్యత కాదు. అయితే ఒకటి బాధ్యత తీసుకుంటాం. ఎందుకు గవర్నమెంట్ బాధ్యత కానప్పుడు ఆ place లో కూర్చోకూడదు అక్కడ. అదే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే డెఫినెట్లీ విల్ గివ్ కౌన్సిలింగ్ టు దట్ ఆఫీసర్. ఆయనకి ఏం చేయాలో చెప్తాము. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మేము రెక్టిఫై చేసుకుంటాం. అయితే చాలా క్లారిటీగా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు సార్, గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు యథాతథం, దాన్ని మేము టచ్ చేస్తలేము. మేము ఏదైనా సరే కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికే ఈ ప్రక్రియలు తప్ప పాత రేషన్ కార్డులను మేము టచ్ చేస్తలేము అని చెప్పినాం. కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియలో పాత రేషన్ కార్డు తొలగించే కార్యక్రమం అదే హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము గతంలో ఇట్లా చేసినాము అని చెప్పి పెద్ద గొప్పగా చెప్పిండు. బహుశా ఆయన కన్ఫ్యూజన్ లో చెప్పిండో లేకపోతే మరి ఎట్లా చెప్పిండో నాకు తెలియదు సార్. ఇప్పుడు 60,000 ఉన్న వాళ్ళని మేము దారిద్ర్య రేఖకు దిగున ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. అయితే ఇప్పుడు ఆయన ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ 60,000 ఉన్న వాళ్ళను దారిద్ర్య రేఖకు దిగున ఉన్న వాళ్ళని గుర్తిస్తే మా ముఖ్యమంత్రి మా నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 120,000 ఉన్న వాళ్ళని దారిద్ర్య రేఖకు దిగున ఉన్న వాళ్ళను గుర్తించారు అని. ఎవరు దారిద్ర్య రేఖకు దిగునున్నారు సార్ ఈ నెంబర్ ప్రకారము. కాబట్టి ఏంటంటే వాళ్ళు రోజు ఏంటంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఈ రోజు రాష్ట్రానికి 172,000 కోట్లు పెట్టుబడులు జస్ట్ అట్లా ఒక 3 రోజులు అట్లా పోయి ఇట్లా తెచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే ఏం అర్థమైతే లేదు. అరే మనం ఎంఓయూలో చేసుకున్నారు, ఇంకా ఎంఓయూలో చేసుకున్నారని వీళ్ళు హాంపట్ అంటున్నారు. అయితే వీళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక్క కంపెనీ కూడా వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేయలేదు సార్. ఈ రోజు మేము 172,000 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు ఆయా కంపెనీలు ప్రెస్ రిలీజ్ ఇస్తున్నాయి సార్. మేము ఏం చేసినాము, ఏ తారీఖు నాడు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరితోని ఒప్పందం కుదిరించుకున్నా అని. ఉదాహరణకు ఒకటి చెప్తా సార్. సన్ పెట్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ January 25 ముంబై ప్రెస్ రిలీజ్ ఇచ్చారు వాళ్ళు. ఎప్పుడు, ఎవరు, ఏంటి, ఎక్కడ మా స్థలము, మేము ఏం వ్యాపారం చేస్తున్నాము, ఎంత పెట్టుబడి పెడుతున్నాం, ఎంత లాభం వస్తుంది, ఎన్ని ఉద్యోగాలు ఇస్తాం అనుకున్నారు. వాళ్ళు డీటెయిల్డ్ గా ప్రెస్ రిలీజ్ ఇస్తున్నారు సార్. ఇది మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా, ఇన్నిసార్లు కల్వకుంట్ల తారక రామారావు గారు మంచిగా ఇట్లా సూట్లు వేసుకొని అద్దాలు పెట్టుకొని మహేష్ బాబు లాంటి రేంజ్ లా ఫోటోషూట్ చేసుకొని వచ్చిండు కదా. ఒక్క కంపెనీ అన్న కేవలం 22,000 కేవలం 29,000 కోట్లు పెట్టుబడి తీసుకొని ఏంది సార్ ఐటీ గురించి పెద్ద మాటలు మాట్లాడతారు సార్. ఐటీని దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు. హైటెక్ సిటీ ఫౌండేషన్ జనార్దన్ రెడ్డి గారు. ఏంది సార్ ఐటీ చేసి